హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైశ్రీస్ కిచెన్. నేను మీ లైశ్రీ. మష్రూమ్ బిర్యానీ అదిరిపోయే కన్నుల విందుగా కనిపిస్తున్న ఈ మష్రూమ్ బిర్యానీ మీరు కూడా చేసుకోవాలనుకుంటే మీ లైశ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కమెంట్ చేసుకోండి. ఇదిగోండి ముద్దుగా కనిపిస్తున్న ఈ మష్రూమ్ బిర్యానీ స్టార్ట్ చేద్దాం. ముందుగా కుక్కర్ పెట్టేసుకోండి. అందులో ఆయిల్ వేసి 1 కప్ ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఖచ్చితంగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని మిక్సీ పట్టిన పేస్ట్ 1 కప్ యాడ్ చేసి నీరంతా ఇంకిపోయేదాకా మనం కాస్త వేయించుకోవాలి ఆయిల్లో. ఆ తర్వాత టమాటోలను యాడ్ చేసి మెత్తగా మగ్గే వరకు ఉడికించాలండి. ఆ తర్వాత మష్రూమ్స్ క్లీన్ చేసుకున్నవి 250 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్స్ని యాడ్ చేసి చక్కగా ఆయిల్స్ మొత్తం మగ్గేలాగా 10 మినిట్స్ మగ్గించిన తర్వాత కర్డ్ యాడ్ చేసుకుందాము. 1 కప్ కర్డ్ని నేను యాడ్ చేసి మొత్తం కర్డ్ మష్రూమ్స్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మనము మసాలా దినుసులు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, కాస్తంత కసూరి మేథి, బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఆయిల్స్ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత ముందుగానే నేను కాస్తంత కొత్తిమీర, కాస్తంత పుదీనా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను రైస్ కడిగి పెట్టి ఉంచుకున్నానండి 1 అవర్ పాటు. మీరు చిట్టి ముత్యాల రైస్ వేసుకోవచ్చు, సోనా మసూరి, బాస్మతి ఏదైనా తీసుకోవచ్చండి. నేను 1/2 కిలో రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ పాటు వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని కాస్తంత సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం షుగర్ వేస్తే ఆ స్వీటిష్ ఫ్లేవర్ అదిరిపోతుందండి. 2 విజిల్స్ అలా స్టవ్ మీద పెట్టేసి వదిలేస్తే గుమగుమలాడే బిర్యానీ రెడీ. ఇప్పుడు ఈ కలర్ మీకు ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కలర్ వేసేసుకొని కాస్తంత పుదీనా అలా కొత్తిమీర చల్లుకొని 2 నిమిషాల పాటు అలా దమ్కి వదిలేస్తే అంతే, మష్రూమ్ బిర్యానీ రెడీ టు సర్వ్.